ఏమండి మూర్తి గారు, అప్పుడే వాకింగ్ అయిపోయిందా? ఏంటి ఈ మధ్య వారం రోజుల నుంచి కనిపించడం లేదు? ఏం చెప్పమంటారండి, నిన్నే నా కూతురు పెళ్ళయింది. ఏంటండి మీరు చెప్పేది? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అయినా ఇంత మంచి విషయాన్ని ఇంత డల్గా చెప్తున్నారు. ఏం మంచిలే అండి, ఒకదానొక కూతురు. ఎన్నెన్నో అనుకున్నాం, చివరికి ఇలా జరిగింది. ఇంతకీ ఏం జరిగిందండి? మా పై పోర్షన్ ఒక బ్యాచిలర్ అబ్బాయికి రెంట్కి ఇచ్చాను. అదే నేను చేసిన తప్పు. 24 గంటలు మన కూతురు మీద కన్నేసి ఉంచలేం కదండి. ఏదో మాయ మాటలు చెప్పి ప్రేమలో దించాడు. మరి మీరేం చేశారు? వాడిని అంత ఈజీగా వదిలేశారా? మరి ఏం చేయమంటారండి, వాడే కావాలని సూసైడ్ దాకా వెళ్ళింది. మరి ఏం చేయలేక అలా జరిగిపోయింది. అయినా నాదే తప్పులేండి, వయసు వచ్చిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని బ్యాచిలర్ అబ్బాయికి రెంట్కి ఇచ్చాను. ఏం చేస్తాంలేండి, అంతా నా తలరాత. బ్యాచులరా? బ్యాచులర్కి అంత ఇయ్యం బాబు. లేదు బాబు, ఫ్యామిలీస్కి మాత్రమే ఇస్తాం. హలో. ఎరా, రూమ్ దొరికిందా? లేదు, బ్యాచులర్ అంటేనే ఏదో టెర్రరిస్ట్ని చూసినట్టు చూస్తున్నారు. అయినా మనమేం పాపం చేసాంరా? పెళ్లి కాకముందు వాళ్ళు కూడా బ్యాచులర్లేగా. అంతేలేరా, లైట్ తీసుకో. నాకు తెలిసిన అనంతో మాట్లాడాను, వంటి 5% ఖాళీ ఉందంట. డీటెయిల్స్ వాట్సాప్ పెట్టాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వు. మ్మ్. చూడు బాబు, అశోక్ చెప్పి ఇస్తున్నా. కిందంతా ఫ్యామిలీస్ ఉంటారు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. ముందుగా చెప్తున్నా. అలాంటిదేం ఉండదండి. పోతే రెంట్ 5,000, 2 నెలల అడ్వాన్స్ ముందే వేయాలి. ఆ, మీ నెంబర్కి ఫోన్పే చేస్తాను. ఉమ్. అయిపోయిందండి. ఓకే. ఎవరు బాబు నువ్వు? పై పోర్షన్లో దిగానండి. చంద్ర గారు చెప్పండి. ఏంటండి ఇది? పై పోషన్ ఎవరికో బ్యాచులర్ అబ్బాయికి ఇచ్చారు? అవునండి, నాకు తెలిసిన అబ్బాయే. ఏమైంది? ఏం అవ్వడం ఏందండి? ఫ్యామిలీస్ ఉండే చోట బ్యాచులర్స్కి ఎలా ఇస్తారు? చూడండి సార్, ఆ అబ్బాయి వల్ల మీకు ఏ ఇబ్బంది రాదు. అలా వచ్చినప్పుడు చెప్పండి, ముందే ఎందుకు ఎన్ని. అయినా నాదే తప్పులేండి, వయసు వచ్చిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని బ్యాచిలర్ అబ్బాయికి రెంట్కి ఇచ్చాను. ఏమ్మా, ఎక్కడికి?
మేడ పైన బట్టలు ఆరేయటానికి నాన్న. ఏం అవసరం లేదు, అక్కడ పెట్టి లోపలికి వెళ్ళు. అదేంటి నాన్న? చెప్పించేయమ్మా, మాట్లాడకుండా లోపలికి వెళ్ళు. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఆ. యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఓ, ఇండైరెక్ట్గా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారా? అయ్యో అదేం లేదు, జస్ట్ చెప్తున్నా అంతే. ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఐ మీన్ స్టడీస్? డిగ్రీ ఫైనల్ ఇయర్. మరి మీరు? నేను ఎడిటర్, షార్ట్ ఫిలిమ్స్, యాడ్స్, ప్రమోషనల్ వీడియోస్ అలా. అవునా? వీడియోస్ అయినా ఫొటోస్ కూడా ఎడిట్ చేస్తారా? బోత్. ఫొటోస్ కూడా చేస్తాను. రియల్లీ? బాగా ఎడిట్ చేస్తారా? వర్క్ చేయించుకున్న వాళ్ళు చెప్తారు బాగా చేస్తానని. ఇఫ్ యూ డోంట్ మైండ్, నా కొన్ని పిక్స్ ఉన్నాయి, వాటిని ఎడిట్ చేయిస్తారా? బాగుంటే మనీ కూడా ఇస్తాను. మనీ ఏం అవసరం లేదు కానీ చేయిస్తాను. థ్యాంక్స్ అండి. ఇంతకీ మీ పేరు? అభిరామ్. మరి మీరు? శైలు. మ్మ్. చెప్పండి అన్నా. ఏం బాబు, సీరియల్ తాగితే తాగావు, వాటిని డస్ట్బిన్లో పడేయకుండా పక్కింటి మేడ మీద పడేయడం ఏంటి? నేనా? పక్కింటి అని ఒకటే గొడవ. ఏంటో ఇది, ఇలా చేసి ఎలా చెప్పు? అన్నా అన్నా నాకు అసలు సిగరెట్ అలవాటే లేదు. ఏంటో ఇది, నువ్వేమో ఇలా అంటున్నావు, పక్కింటి ఆయన నన్ను ఊదర కొడుతున్నాడు. సరేలే, ఏమైనా చెప్తానుంటే డస్ట్బిన్లో వేసుకో. ఆ. బా ఫోన్. హాయ్ సార్. ఏమైంది? ఏంటి సార్ మీరు చేసింది? ఓనర్ ఏమో నన్ను తిడుతున్నాడు. ఏమైంది బాబు? ఆ. అయినా సిగరెట్ ముక్కలు పక్కింటి మేడ పైన వేయడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నావురా? నేను వేయడం ఏంటి? సార్ నేను ఎలా మాట్లాడుతున్నా? కాస్త మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? నా ఇంటికి వచ్చి నా ముందే మాట్లాడుతున్నావు, బయటకు పోరా. ఏంటండి అసలు ఏమైంది? ఏ నీకేం తెలుసు, నువ్వు లోపలికి వెళ్ళు. ఏంట్రా దిష్టి బొమ్మలాగా చూస్తున్నావు? చెప్తే అర్థం కదా, ముందు బయటకు పోరా. హలో, వెళ్తాను.
ఎవడు వీడు? అమ్మా. ఇంత హైట్ ఉన్నట్రా బాబు. ఏంటిది? వీళ్ళ ఫస్ట్ సాలరీ వచ్చింది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? అసలే సిచ్యువేషన్స్ బాగాలేదు, కిందోడు చచ్చిపోతున్నాడు. ఏం కాదులేరా, అన్నిటికీ టెన్షన్ పడతావు. కూల్గా బిగిసావు అనుకో, అంతా సెట్ అయిపోతుంది. రే రే తలుపు తిండ్రా. రే తలుపు తిండ్రా. రే ముందు తలుపు తిండ్రా. రే సార్ ఏమైంది? అయ్యో అయ్యో అయ్యో, రూమ్ అనుకుంటున్నారా, లాడ్జ్ అనుకుంటున్నారా? సార్ రికార్డింగ్ ఆపండి సార్, రికార్డింగ్ ఆపండి. ఏందిరా ఆపేది? రారా నువ్వు ముందు బయటికి. సార్ అవును తాగాం, మీ ఇంట్లో తాగామా? కాదు కదా. ఎంత ధైర్యం రా నీకు? నీ భాగవతం మొత్తం బయట పెడతాను. దో బాగా వచ్చిందా? ఊరుకుంటుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఏం పిక్కుంటా పికపా. రేయ్ మాటలు మర్యాదగా రాని. నీకేంటి మర్యాద ఇచ్చేది? వెళ్ళెళ్ళా. రేయ్ అయ్యి బొబ్బుయ్ కోప్పడుతున్నాడు రా, భయపడిపోవాలి ఇప్పుడు. వెళ్ళవయ్యా. మిస్డ్ కాల్సా? అన్నా సారీ అన్నా, పడుకో, నన్ను చూసుకోలేదు. ఏమయ్యా కొంచెం నువ్వు బుద్ధి ఉంది నీకా? తాగేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావుంటా? అన్నా అది కాదన్నా. ఏంటో కాదు, నీకు ముందే చెప్పాను ఫ్యామిలీస్కి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండమని. అన్నా నేను నా రూమ్లో కూర్చొని తాగుతున్నానన్నా, ఆయనే వచ్చి సీన్ క్రియేట్ చేశాడు. అసలు ఏంటో నీకు ఆయన గొడవ? ఏదో పెద్ద అయినా ఒక మాట అంటే పైకి వెళ్ళిపోతావా? అయ్యో అన్నా నేనేం చేయలేదు. అవన్నీ నాకు చెప్పొస్తామే. ఇలాగే ఉండిపోయితే వెంటనే కాల్ చేసి వెళ్ళిపో. ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదన్నా. ఏం రిపీట్ అవ్వదో ఏంటో, ఇదే లాస్ట్ అయింది తమ్ముడు. ఇంక మీరు జాగ్రత్తగా ఉండు. అసలేంటి నీకు మా నాన్నకి మధ్య గొడవ? అసలు నాకు తెలిస్తేగా నీకు చెప్పడానికి. అసలు మీ నాన్న నన్ను మనిషిలా కూడా చూడట్లేదు, ఏదో సైకోని చూసినట్టు చూస్తున్నాడు. జనరల్గా నాన్న అందరితో బాగుంటాడు, కానీ ఎందుకో నీ విషయంలోనే ఇలా. ఓ అయితే నాకే ఈ బంపర్ ఆఫర్ అన్నమాట. ఎక్కడికి? మళ్ళీ మన ఇద్దరం మాట్లాడుకోవడం చూశాడనుకో, దానికి కూడా రాద్ధాంతం చేస్తాడు. నువ్వు ఎంజాయ్ చేయి, నేను వస్తా. ఎంత ధైర్యం రా నీకు? నువ్వు అయిపోయినావు నా చేతిలో. నేను చెప్పేది వినండి నాన్న. నన్ను ఆగండి నాన్న. ఈ రోజు అయిపోయినావు నా చేతిలో. ఏయ్ సార్ నాన్న స్లిప్ అయితే పట్టుకున్నాను నాన్న. నాన్న ఏమైంది నాన్న? నాన్న ఏమైంది నాన్న?
చూడండి, ఈ అపార్ట్మెంట్లో ఉంటే వాడైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. ఇంకా మీ ఇష్టం. చూడు బాబు, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. చంద్రం గారు 10 ఏళ్ళకి ఏడే ఉంటున్నారు. ఏనాడు చిన్న రిమార్క్ లేదు. అట్లాంటిది నీ వల్ల ప్రాబ్లమ్స్ రావడం నాకు ఇష్టం లేదు. నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థమైందనుకుంటా. ఒక్క వారం రోజులు సార్, ఇంకో రూమ్ చూసుకొని షిఫ్ట్ అయిపోతాను. ఉమ్. సరేనండి, నేను సంఘం దగ్గరికి వెళ్ళొస్తా. అలాగే. చూడు తమ్ముడు, తప్పెవరిదో నాకు తెలియదు. వయసులో పెద్దోడు, ఒకసారి సారీ చెప్పేసి అంత సెట్ అయిపోతుంది కదా. ఏదో అడ్వైస్ ఇచ్చానయ్యా, తప్పుగా అనుకోవద్దు, జాగ్రత్త. చూడు తమ్ముడు, తప్పెవరిదో నాకు తెలియదు. వయసులో పెద్దోడు, ఒకసారి సారీ చెప్పేసి అంత సెట్ అయిపోతుంది కదా. వద్దులే, ఎందుకు వచ్చింది? నో నీడ్ టు వరీ, రైట్ టైంకి తీసుకొచ్చారు. బాబు, సార్ మీరేంటి ఇక్కడ? అవును, ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది? అంతా ఓకేనా? నన్ను క్షమించు బాబు. నువ్వు బ్యాచులర్ అన్న ఒక్క కారణంతోనే నీపైన చాలా కోపం పెంచుకున్నాను. నీకు నా కొడుకు వయసు ఉంటుందేమో, అలాంటిది నీ విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. సార్ మీరే అంటున్నారు మీకు నా తండ్రి వయసు ఉంటుందని. అలాంటిది మీరు నాకు సారీ చెప్పకూడదు. బ్యాచులర్ అబ్బాయిల గురించి సొసైటీలో బ్యాడ్ ఒపీనియన్ ఉంది సార్. కానీ బ్యాచులర్ స్టేజ్ దాటాకే కదా సార్ ఎవరైనా ఫ్యామిలీ మ్యాన్ అయ్యేది. నిజమే బాబు, నువ్వు వెంటనే మన పై పోర్షన్ షిఫ్ట్ అయిపో. ఇన్ని రోజులు మా కోపాన్నే చూస్తావు, ఇక నుంచి మా మర్యాదలు కూడా చూస్తావు. వద్దండి, ఇప్పుడు నాకు ఇక్కడంతా సెట్ అయిపోయింది. అయినా నెగిటివ్ వైబ్స్తో దగ్గరగా ఉండడం కంటే దూరంగా ఉండి పాజిటివ్గా ఉండడం మంచిది కదా. బ్యాచులర్ స్టేజ్ దాటిన తర్వాతే ఎవరైనా ఫ్యామిలీ మ్యాన్ అయ్యేది. బ్యాచులర్స్ అందరూ బ్యాడ్ అనుకోవడం చాలా తప్పు. ఒకరి లైఫ్లో జరిగింది మన లైఫ్లో కూడా అలాగే జరుగుతుందేమో అని ముందుగానే ఓవర్గా ఇమాజినేషన్ చేసుకొని హ్యాపీనెస్ని పోగొట్టుకోవద్దండి. ప్రాబ్లమ్స్లో పడకండి.